గుర్తించడం జరుగుతోంది. అయితే ఇది లేదన్నారు కదా, మరి ఈ ప్రభావం ఎందుకు వచ్చింది అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి ముందుగానే ఆ రాబోయే యోగాల విషయ ప్రస్తావన చేయవలసి వస్తోంది. కానీ ఈ షడ్గ్రహ కూటమి అనే దాని విషయంలో మనకు అన్ని సామాన్య ఫలితాలే చెప్పబడ్డాయి తప్ప విశేషంగా ఏవో దోషాలు ఉన్నాయి, ఏవో ప్రభావాలు కనిపిస్తాయి అని భయపడవలసిన అవసరం ఉన్న విషయం అయితే కాదు. కానీ ఈ రాబోయే సమయంలోనే మనకి ఆ మార్పు కనిపిస్తూ ఉన్నందువలన ఆ గ్రహయోగాలు ఈ శని యొక్క ప్రభావం చేతను, అలాగే బుధుడి యొక్క ప్రభావం చేతను మనకి మూడవ స్థానంలో రాష్ట్ర రాజకీయాల్లో ఏవో పెను మార్పులు జరగబోతున్నాయి, ప్రజల్లో నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యేటువంటి ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి అని కూడా కొంతమంది జ్యోతిష్యులు చెప్తున్నటువంటి పరిస్థితి నిజమంటారు. అవి ఏమవుతుందంటేనండి, ఇక్కడ రాష్ట్రము ఉన్నప్పుడు ప్రధానమైన ప్రభావం చెప్పేటప్పుడు దేశాన్ని ఎవరైతే పాలిస్తున్నారో, అక్కడ దేశము అంటే అర్థం ఒక ప్రదేశము అని అర్థం. అది రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, గ్రామం కావచ్చు. ఎవరి యొక్క ప్రభావము ఈ ప్రదేశాలపైన ఉన్నది, ఏ వ్యక్తి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏ వ్యక్తి పాలిస్తున్నారు అనే దాన్ని బట్టి ప్రభావాన్ని గురించిన ప్రస్తావన కనిపిస్తూ ఉంటుంది. అలా ప్రస్తావన వచ్చేటప్పుడు మనము దేశ రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయి అంటే ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిగత జాతకాలపైన చూపించే ప్రభావం వలన మేజర్గా వాళ్ళు తీసుకునే డెసిషన్స్లో వచ్చే మార్పుని మనం గుర్తించడానికి అవకాశం ఉంది. అయితే అది వాళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి చెప్పేది. అలా వ్యక్తిగత జాతకాలు ఏవైతే చెప్పాల్సి ఉంటుందో అవి బహిరంగంగా మాట్లాడే విషయం కాదు. ఇది మొదటి ప్రోగ్రామ్ కాదు నేను మాట్లాడుతుంది ఈ విషయం. వెళ్ళిన ప్రతి ప్రోగ్రాంలోనూ ఎవరైనా ఇలా సామూహికమైన విషయాల గురించి మాట్లాడమని అన్నప్పుడు నేను ఈ విషయం చెబుతూ ఉన్నాను. వ్యక్తిగతమైన జాతకాలు, ఒక వ్యక్తికి సంబంధించిన జాతకాన్ని నలుగురిలో నుంచి మాట్లాడటం అనేది జ్యోతిష శాస్త్రానికి విరుద్ధమైన విషయం. ఇలా మాట్లాడమే సగం మనకి విమర్శలకు కూడా కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో కనిపించే ఘటనల్ని సామూహికంగా అందరికీ అప్లై చేసేయడము, లేకపోతే ఒక రాశికి సంబంధించిన గోచార ఫలితాలు అన్ని రాసుల వాళ్ళకి దేశం అంతటికీ అప్లై చేసేయడము, ఇది సరి అయిన విధానం. కొంతమంది కన్సెంట్ లేకుండా వాళ్ళ వ్యక్తిగత జాతకాలని కూడా పబ్లిక్ లో పెట్టేస్తున్నారు కొంతమంది. అది శాస్త్ర విరుద్ధం అండి. దీని విషయంలో చాలా నేను ఇంతకుముందు చాలా సందర్భాల్లో విమర్శించడం జరిగింది. వ్యక్తిగతంగా మేము ఫలితాలు చెప్పేస్తాము, వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చేస్తారు లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళతో కూడా ప్రత్యక్షంగా కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇది మీడియా మిత్రుల్లో చాలా మంది నాకు అన్ని ఛానల్స్లోనూ నేను చాలా వరకు ప్రోగ్రాంలు ఇచ్చాను. అందరి దగ్గర నేను ప్రస్తావన చేయడం జరిగింది. అందరికీ నేను పరిచయం ఉన్నాను ఆ విషయంలో. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ వాడికి తెలిసింది చెబుతామని అభిప్రాయపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని విమర్శించి నేను ఎక్కడా కూడా ఈ ధర్మాన్ని దాటి మాట్లాడలేదు. కాబట్టి మనకి వ్యక్తిగతము పక్కన పెట్టేస్తే సామూహికము, దేశ గోచారానికి సంబంధించిన విషయంలో మనకి గ్రహస్థితుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చర్చించడానికి అవకాశం ఉంటుంది. పంచాంగంలో కూడా దానికి సంబంధించిన యోగాలను విశ్లేషించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక శాస్త్రంలో అధ్యయనం ద్వారా ఏవైతే ఫలితాలు చెబుతారో అవి కాక మేము వ్యక్తిగతంగా కొంత పరిశీలన చేశాము. ఎందుకంటే చేసేవాళ్ళు ఉన్నారు వ్యక్తిగత పరిశీలనలో చేసి ఏదో దీనివల్ల ఈ ప్రభావాన్ని మేము గుర్తించాము అంటే అది సామూహికంగా వర్తిస్తుందా లేదా అనే దానికి ఒక పరిశోధనా విధానం కావాలి, అందులో సందేహం లేదు. దానికి అది అవసరమైన రిసోర్సెస్ ని ఏ యూనివర్సిటీలో అయితే మనకి జ్యోతిషం బోధన జరుగుతోంది, చాలా యూనివర్సిటీల్లో జరుగుతోంది. మనకి ఇక్కడ తెలంగాణలో అయితే తెలుగు యూనివర్సిటీలో జరుగుతోంది, అలాగే మన తిరుపతిలో కూడా సంస్కృత యూనివర్సిటీలో జ్యోతిష బోధన జరుగుతోంది, కాశీలో కూడా జ్యోతిష బోధన జరుగుతోంది. ఇంకా రీసెర్చ్ ఓరియంటెడ్ గా జరగాల్సినవి చాలా ఉన్నాయి. అయితే వ్యక్తిగతంగా పరిశీలించే వాటిని అబ్జర్వ్ చేసి దీర్ఘకాలికంగా శాస్త్రంలో మిగతా గ్రంథాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి దీనికి విరుద్ధంగా ఏమైనా కనిపిస్తుందో లేదా చూసి మాట్లాడాలి తప్ప ఒక చోట కనిపించింది కదా. ఈ ప్రభావం కనుక కొన్ని రాసుల వారి మీద ఖచ్చితంగా ఉంటుంది అంటారు కాబట్టి వాళ్ళకి రెమెడీస్ ఏంటి, ఏం సూచిస్తారు మీరు? వ్యక్తిగతంగా వాళ్ళ జాతకాలు అనుసరించి ఒకే లగ్నం వరకు, అంటే ఇప్పుడు 12 రాసులు ఉన్నాయి, 12 రాసుల్లోనూ అందరూ ఫిట్ అయిపోతారు అనుకుందాం, మొత్తం ప్రపంచం అంతా ఫిట్ అయిపోతుంది అనుకుందాం. ఈ రాసుల వాళ్ళకి చాలా ప్రమాదం లేకపోతే ఏదో యాక్సిడెంట్లు అయిపోతాయి అంటే ఒక రాశి కేటగిరీకి సంబంధించిన అన్ని రాసులు అందరు వ్యక్తులకి అన్ని దేశాల్లోనూ లేకపోతే ఇప్పుడు భారతదేశంలో మాత్రమే ఒక రాశి వాళ్ళు అందరూ ఒకేసారి పోవాలి, యాక్సిడెంట్ అయిపోతారంటే అందరికీ అవట్లా. వాళ్ళ వ్యక్తిగత జాతకాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి అలా ప్రత్యక్షంగా మాట్లాడి చెప్పే విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు జ్యోతిషం. సో ఇండివిడ్యువల్ గానే కాబట్టి చాలా జాగ్రత్తగా
జ్యోతిష్కులైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం ఉన్న విషయాలు ఇవి. యా బహిరంగంగా ఎలా పడితే అలాగా ఒక ఆ, ఏదో మేము ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాము అనే విధానం అంత సులువైన విషయం కాదు. కాబట్టి రైట్. ఈ గోచార రీత్యా ఇన్ని గ్రహాలు ఒక చోటకి రావడం అనేది కొంత విశేషంగా గుర్తిస్తాం. కానీ ప్రభావం విషయంలో మాత్రం ఎంతటి వాడైనా సరే, ఎంత బలవంతుడైనా సరే, వాడి స్వభావాన్ని బట్టి మేలు చేస్తాడా కీడు చేస్తాడా ఆలోచిస్తాం. రైట్. మేలు చేసే స్వభావము కొంచెం దేహదారుఢ్యం బాగున్నవాడైతే సాయం చేస్తాడు. అదే ఏ క్రూరుడు అనుకోండి, ఆ దేహదారుఢ్యంతో వెళ్తాడు. ఓకే. కాబట్టి సాంబశివరావు గారితో ఆ మాట్లాడండి. పరిమితులు అర్థం చేసుకుని చెప్పాలి, మాట్లాడాలి. ఓకే, సాంబశివరావు గారు, ఇప్పుడు ఖగోళంలో జరిగేటువంటి ప్రభావం అంతా కూడా భూమి మీద పడుతుంది. భూమి మీద పడినటువంటి ప్రభావం అంతా కూడా వాతావరణం మీద పడుతుంది. వాతావరణం మీద పడినటువంటి ప్రభావం అంతా కూడా మనుషుల పైన పడుతుంది అనేది ఒక వాదన. దీంతో మీరు ఏకీభవిస్తారా? ఇందులో మీరు చెప్పిన స్టేట్మెంట్లో గ్రహాల ప్రభావం భూమి మీద పడుతుంది అనేది ఏదైతే ఉందో అది రాదు. వాతావరణం, కాలాలు మార్పిడి, లేకపోతే వర్షాలు, చలిలు ఇవన్నీ రావటం, ఇవన్నీ కూడా సూర్యగమనం వల్ల వస్తున్నాయి. అలాగే భూమి మీద ఉన్న వాతావరణ కారణంగా కూడా వస్తున్నాయి. భూమి, సూర్యుడు, చంద్రుడు, ఈ మూడింటి వల్ల ఇక్కడ మనకి అనేక మార్పులు చేర్పులు వాతావరణంలో వస్తున్నాయి. అంతేగాని గ్రహాల ప్రభావం కానీ రాసుల ప్రభావం కానీ భూమి మీద ఎవరి మీద ఉండదు అనేది సైన్స్ చెప్తున్నటువంటి, ఖగోళ శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. ఇది ఈ విషయం నేనే ఇప్పుడు చెప్పడం కాదు. ఆర్యభట, క్రీస్తు శకం 4వ శతాబ్దంలో వచ్చినటువంటి ఆర్యభట తన ఆర్యభటీయంలో కూడా చెప్పాడు ఈ విషయం. కాబట్టి అప్పటి నుంచి చూసుకున్నా కానీ ఆయన మాట అప్పుడు ఎవరు వినలేదు. ఆర్యభట చెప్పినా కూడా ఆయన వినలేదు. ఆయన గ్రహణాలకు కూడా కారణాలు చాలా క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు మన సైన్స్ చెప్తున్నవే చెప్పాడు ఆయన. అయినా సరే ఆయన మాట వినలేదు. పైగా ఆయన ఒక దోషిగా మార్చేసి ఆయన మీద చాలా చావకులు పేలారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం చూసినప్పుడు గ్రహాల ప్రభావం భూమి మీద ఉన్నటువంటి వ్యక్తుల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. అది ఇక మనం చెప్తున్నటువంటి ఇవేవైతే ఉన్నాయో కొన్ని కొన్ని కొత్త రోగాలు రావటం కానీ, భూకంపాలు రావటం కానీ, లేకపోతే యుద్ధాలు రావటం కానీ, ఇవన్నీ కూడా గ్రహాల ప్రభావంతో రావట్లా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులతో వస్తున్నాయి. యుద్ధాలు ఎందుకు వస్తాయి? రాజ్యానికి సంబంధాలను బట్టి, రాజ్య నాయకుల యొక్క వ్యవహార శైలిని బట్టి యుద్ధాలు వస్తూ ఉంటాయి. హలో, చెప్పండి అనంత్ గారు. యాంకర్ గారి పేరు నేను రోజా గారు. ఇప్పుడు ప్లానెట్స్ కి సంబంధించి సైన్స్ పరంగా లేదండి, లేదు అలా సైన్స్ కి సంబంధించి పెట్టడానికి లేదండి. కాంట్రడిక్ట్ చేయడం కాదండి, అసలు కాంట్రడిక్షన్ కాదు, చేయడం దాకా అసలు వెళ్ళక్కర్లేదు అని అడిగారు. ఉండదు అని చెప్తున్నాను నేను. మీరు ఎందుకు మధ్యలో మళ్ళీ జోక్యం చేసుకుంటున్నారు? చెప్పండి సాంబశివరావు గారు, కంప్లీట్ చేయండి. అది ఓకే. కాబట్టి ఈ ప్రభావం ఉండదు. మనం ఏవైతే ఇప్పుడు ఇదిగో ఈ ప్రభావం ఉంటుందని ఏవైతే ఉదాహరణలు చెప్తున్నారో అవన్నీ కూడా ఊహా కల్పనలు అంతే. స్వకపోల కల్పితాలు అంటారు దీన్ని ఇంకా చెప్పాలంటే. ఉదాహరణకి ఇప్పుడు రేపు ఈ షష్టగ్రహ కూటమి ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో దీని ప్రభావంగా ఎన్డీఏ గవర్నమెంట్ పడిపోబోతుందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీరు నెట్లో వెతుక్కోండి, తెలుస్తుంది. అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ కనుక ఈ మార్చి చివరిలోపుగా పాస్ కాకపోతే పార్లమెంటులో ఈ ఎన్డీఏ కూటమి పడిపోతుంది, ఇంకా దాన్ని ఎవరు ఆపలేరని చెప్తున్నారు. ఇవన్నీ ఊహాకల్పనలు కాకపోతే ఏమిటివి? కనుక ఇవి జాతకాల ప్రకారం, జ్యోతిష్యాల ప్రకారం చెప్పేవేనా ఇవన్నీ? ఇందాక వారు అనంత స్వరూప్ గారు కరెక్ట్ కాదన్నారు.